మన లైఫ్ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, కష్ట సుఖాలు, ఎత్తుపల్లాలు చాలా అంటే కొన్నిసార్లు లైఫ్ చాలా ఇంటెన్స్గా అనిపిస్తుంది, కొన్నిసార్లు చాలా ప్రెషర్గా అనిపిస్తుంది, కొన్నిసార్లు దీన్ని ఎలా లీడ్ చేయాలనిపిస్తుంది, కొన్నిసార్లు రేపేం జరుగుతుందో అనే క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్కసారి అసలు జీవితం నేను ఈదగలనా అని కంగారేస్తుంది. ఈ జీవితంలో నేను ఏదైనా సాధించగలనా, అసలు అది ఏంది రోలు ఈ లైఫ్లో అని. అయితే అన్నిటి కూడా లైఫ్ మనకి ఒక ప్లేట్లో మనకి అన్నీ ఆఫర్ చేస్తాయి. మంచి చెడు, కష్టం సుఖం, అన్ని రకాల సవాళ్ళు ఆనందాలు. కొన్నిసార్లు కొన్ని జీవితాల్లో అన్ని సవాళ్ళే ఉంటాయి. అప్పుడు లైఫ్ని ఎలా తీసుకోవాలి, లైఫ్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముందుగా మనుషులకు తెలియాల్సింది, ఎవరికైనా తెలియాల్సింది ఎమోషనల్ బ్యాలెన్స్. మన ఎమోషన్స్ని మనం ఎంత మేనేజ్ చేసుకుంటామో, ఎంత బ్యాలెన్స్గా ఉంటామో ఆటోమేటిక్గా మన లైఫ్లో అంత నేర్చుకుంటాం. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొన్నిసార్లు సుఖం రాగానే హ్యాపీ ఫీల్ అయిపోయి, కష్టం రాగానే చాలా ఎమోషనల్ అయిపోయి, సాడ్నెస్ రాగానే కళ్ళలో నీళ్ళు తెచ్చుకుని, ఇవన్నీ కూడా మనిషికి తగవు. ఇంత అంటే అన్నీ ఉండాలి మనిషికి, కానీ ఏది కూడా ఎక్స్ట్రీమ్గా విపరీతంగా ఉండకూడదు. అదేవిధంగా హ్యూమన్ లైఫ్, ప్రతి లైఫ్, అది పెద్ద లైఫ్ అయినా చిన్న లైఫ్ అయినా, అంటే చాలామంది అనుకుంటారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లైఫ్ ఎంత గొప్పగా ఉంటుంది, లేదా బిల్ గేట్స్ లైఫ్ ఎంత గొప్పగా ఉంటుంది, అంబానీ లైఫ్ ఎంత గొప్పగా ఉంటుంది. కాదు, ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్. లైఫ్ని అర్థం చేసుకునే కాన్సెప్టే అది కాదు. ప్రతి జీవితానికి ఒక విశిష్టత ఉంటుంది. ఎవ్రీ లైఫ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ మీనింగ్ అండ్ సెన్స్ అనమాట. ప్రతి లైఫ్కి దాన్ని మనం చాలా వరకు జడ్జ్ చేస్తాం. అది గొప్ప లైఫ్, ఇది తక్కువ లైఫ్, ఇది పెద్ద లైఫ్, ఇది చిన్న లైఫ్ అని. ముందు ఆ జడ్జిమెంట్ తీసేసేయండి. ఏది గొప్ప లైఫ్ కాదు, ఏది తక్కువ లైఫ్ కాదు. ఏ లైఫ్ కూడా మనం అనుకున్నంత ఫ్లవరీగా ఒక పక్క ఉండదన్నమాట. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ద అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్ అని. దూరం నుంచి చూస్తే దూరపు కొండలు నునుపుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అంత కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి లైఫ్లో దేనికి ఓవర్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి, ఎమోషన్స్కి ఎక్కువ వెళ్ళిపోయి, తర్వాత నాకే అన్యాయం జరిగిపోయింది, ఛాలెంజెస్ నేను ఫేస్ చేయలేను, ఇలా కాదు. అండ్ ఎంత గొప్ప అంటే ఏ రిలేషన్ అయినా, ఏ సంబంధమైనా, ప్రపంచంలో ఏదైనా అన్నీ పక్కన పెట్టి, డిపెండెన్సీ అనేది మనిషిపై, ఇంకొక మనిషి పైన కానీ వ్యవస్థ పైన కానీ పక్కన పెట్టి, నీకు నువ్వుగా ఎలా స్టాండ్ అవ్వగలవు, నీకు నువ్వుగా ఎలా పైకి రాగలవు, నీకు నువ్వుగా ప్రపంచంలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలవు, నీకు నువ్వుగా ప్రపంచంలో ఎలాంటి మార్పు తేగలవు, నీ జీవితంలో సంబంధించిన లక్ష్యం ఏంటి. యువర్ లైఫ్ షుడ్ బి ద ఎండ్, యువర్ లైఫ్ షుడ్ బి ద పర్పస్. ఎక్సెసివ్గా ఏ విషయంలోనూ ఎక్కువగా చేసి డిపెండెన్సీ పెంచుకోకండి. దాంతోపాటు ఎక్కువగా ఏ విషయంలోనూ నిరాశ చెందకండి. ఎందుకంటే ఇంకొకరిని చూసి కంపారిజన్ కూడా చేసుకోవద్దు. ఏ రెండు లైఫ్స్ కంపారిజన్, అసలు మనం కంపారేజ్ చేయలేం. ఏ రెండు లైఫ్స్ కంపారిజన్కి రావు అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. అది అందులో కావచ్చు, చదువులో కావచ్చు, డబ్బుల్లో కావచ్చు, దేనిలో కూడా నో టూ లైఫ్స్ ఆర్ కంపారబుల్. ఎవరిది వాళ్ళదే, ఎవరి యూనిక్నెస్ వాళ్ళదే. ఎవరిని ఇంకొకరిని చూసి మనం పోల్చుకుని మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సృష్టికి ఒక మీనింగ్ ఉంటుంది, ప్రతి సృష్టికి ఒక రోల్ ఉంటుంది, ప్రతి సృష్టికి ఒక పర్పస్ ఉంటుంది. అలానే మన జన్మకు కూడా.